ప్రసాద్ గారు, హర్షణీయానికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రేపు డిసెంబర్ 12 మీ రెండో నవల మై రౌండ్ రిలీజ్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు. ఈ కథాంశాన్ని మీరు ఎన్నుకోవడం ఎలా జరిగింది? ఫస్ట్ ఇది ఒక ఎప్పటి నుంచో ఉన్న ఐడియా సార్. చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం వల్ల ఆ సాహిత్యంలో ఎన్నో రకాల కమ్యూనిటీస్ గురించి వాటి గురించి చదువుతూ వస్తాం కదా. అలా నాకు మా కమ్యూనిటీ గురించి, మా చేపలు పట్టుకునే వాడబలిచే కమ్యూనిటీ గురించి కూడా ఒక పుస్తకం ఉంటే బాగుంటది. ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాలని లేదా ఆ చరిత్రని రికార్డ్ చేసే ఒక పుస్తకం ఉంటే బాగుంటది అని ఒక ఐడియా ఉందన్నమాట. ఆ తర్వాత నేను పుస్తకాలు చదువుతూ రాగా 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 నాకు ఒక ఐడియా వచ్చింది. ఎలా అంటే ఇది కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో లాంటి స్టోరీని రాస్తే ఎలా ఉంటది అని చెప్పి. అంటే ఒక మనిషి సడన్ గా డబ్బున్నవాడు అయిపోతే అతని గురించిన చిత్ర విచిత్రమైన కథలు, ఇతిహాసాల అంటే మిత్స్ లాంటివి పుడతాయి కదండి. అపోహలు, అందులో నిజం ఉండొచ్చు, అబద్ధం కూడా ఉండొచ్చు. అవన్నీ కలగలిసిపోయి మీకు ఒక కథని ఇస్తాయి. సో అది నేను ఒక స్టోరీ లైన్ గా పెట్టుకున్నది. నా బుర్రలో ఉందంతే. ఇలాగ ఒక కథ. ఒక మైరావుడు అనేవాడు ఒకడు ఇలా సడన్ గా డబ్బున్నోడు అయిపోయాడు ఊర్లో. వాడు గురించిన కథలు, వాడు ఎలా అయ్యాడు అన్న దాని గురించి ఎవరెవరో ఏవో కథలు చెప్తారు. సో అది ఒక ఐడియాగానే ఉంది అప్పుడు దాకా. అయితే నేను 2019 ఆ ప్రాంతంలో నేను ఒక సినిమా, 2 వెబ్ సిరీస్లు చూసాను సార్. అది నా మీద చూపించిన ఇంపాక్ట్ అసలు మర్చిపోలేను అనమాట. ఆ సినిమా పేరు కేజీఎఫ్. ఆ వెబ్ సిరీస్లు సేక్రెడ్ గేమ్స్ అండ్ మిర్జాపూర్. ఇవి రెండు చూసిన తర్వాత ఈ కేజీఎఫ్ అనేది కొంచెం మీకు ఎలా ఉంటది, ఈ కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో ఐడియానే సార్. నేను ఏదైతే అనుకుంటున్నాను అదే ఐడియా అది కూడా. అంటే ఒక మనిషి ఒక ఎనార్మస్ వెల్త్ ని పొసెస్ చేసుకుని ఏం చేశాడు అది. కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో ఈజ్ రివెంజ్ డ్రామా. బట్ ఇది అతను ఏదో వాళ్ళ మదర్ కి ప్రామిస్ చేయడం ఇదంతా ఉంది. బట్ అది నాకు సిమిలర్ గా అనిపించింది. అండ్ ఆ మూవీ ట్రీట్మెంట్ దానికి ఇచ్చిన అదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం నేను సీక్రెట్ గేమ్స్ అని చెప్పి మొదటి నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్, అది ఇండియాలో మొదటి నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్. అది ఫస్ట్ సీజన్ నేను ఎక్కడో నాకు యూట్యూబ్ లో ఎక్కడో దొరికితే చూసాను. నెట్ఫ్లిక్స్ లేదు నాకు అప్పుడు. చూస్తే అది ఫస్ట్ సీజన్ అసలు అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ గా, వెరీ ఇంట్రెస్టింగ్ అసలు. మొత్తం నాకు ఒక ఆ ఫస్ట్ సీజన్ అంతా చూసేసరికి ఎండింగ్ నాకు అసలు ఆగలేకపోయి, ఏంటిది అసలు ఈ దేంతో మొదలు పెట్టి అసలు దానికి ఆన్సర్ కూడా చెప్పకుండా ఎలా ముగించాడు, ఎంత పెద్ద కథ చెప్పి దానికి అసలు ముగింపే లేకుండా చేసాడు ఏంటి అని చెప్పి నేను చాలా ఇదైపోయాను అనమాట. లేటర్ నాకు తెలిసింది ఏంటంటే అది సీక్రెట్ గేమ్స్ వెబ్ సిరీస్, సీక్రెట్ గేమ్స్ అనే బుక్ బేస్డ్ అని అర్థమైంది నాకు. అది విక్రమ్ చంద్ర అనే ఒక రైటర్ రాసిన నవల్ ని వాళ్ళు సినిమా అదే వెబ్ సిరీస్ గా చేశారని చెప్పి నాకు తెలిసింది. సో నేనేం చేశానంటే ఇప్పుడు సీక్రెట్ గేమ్స్ అనే ఆ నవల చదివేస్తే నాకు ఇందులో ఏం జరగబోతుందో తెలిసిపోద్ది కదా అనేది నా ఎక్సైట్మెంట్ ని అసలు అది ఎంతలా మార్చిందంటే నేను ఒక హైలో ఉన్నాను అనమాట. వెబ్ సిరీస్ చూసి కొన్నాళ్ళ పడ్డ డైలాగ్ నాకు మొత్తం కంటతా వస్తాయి. నేను ప్రతిదీ చెప్పగలను. ఆ క్యారెక్టర్స్ కూడా నాకు చాలా ఇష్టం. గణేష్ గాయతోండే ఆయన క్యారెక్టర్ నాకు అసలు పిచ్చిగా అనిపించింది అనమాట. ఆ క్యారెక్టర్ మీకు మొత్తం వెబ్ సిరీస్ లో అసలు మర్చిపోలేని క్యారెక్టర్ గా ఉంటుంది. నవాజుద్దీన్ సిద్దికి దానికి అద్భుతంగా నటించాడు. నేను వెంటనే అది సీక్రెట్ గేమ్స్ నవల ఎలాగో కాస్త నాకు అప్పుడు నవల ఎక్కడో సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ లో దొరికితే వెంటనే తీసుకొని, సార్ 948 పేజెస్ ఏమో ఉంటుంది, 946 పేజెస్, ఆల్మోస్ట్ 1000 పేజెస్ నవలు నేను చదివా. సో ఇంకా నేను డిసైడ్ అయ్యాను, నేను ఏమన్నా రాస్తే ఇలా రాయాలి, ఈ ఫీల్ ఇవ్వాలి కథకి. ఒక పాత్రని ఇలా సృష్టించాలి, గణేష్ గాయతోండే లాంటి పాత్రను సృష్టించాలి, లేదా కేజీఎఫ్ లో లాంటి ఆ పాత్ర, లేదా ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక రకమైన కథని నేను తీయగలగాలి. అందులోనే అంటే మీకు సీక్రెట్ గేమ్స్ లో ఉన్నది ఏంటంటే అతను ఒక ఐడియాలజికల్ వార్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని చెప్తాడు. అట్ ద సేమ్ టైం ఒక చరిత్రను కూడా ఎక్కడో 1947 పార్టీషన్, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ కి సంబంధించిన స్టోరీ అంతా కూడా నావెల్లో ఉంటుంది. అలాగే సమాజంలో ఉండే రకరకాల మనుషులు, వాళ్ళ వాళ్ళ నేపథ్యాలు, వీటన్నింటికి బలమైన చాలా ప్రతి క్యారెక్టర్ కి అంటే ఒక 40-50 క్యారెక్టర్స్ ఉంటే వాటన్నిటికీ బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో అది చూసి నాకు అప్పుడు కూడా ఏమైనా రాస్తే ఇలాంటి వర్క్ రాయాలి, అలాంటి వెబ్ సిరీస్, ఇలాంటి ఒక మంచి సినిమా తీయాలి అంటే అది మైండ్ లో ఉండిపోయింది. అలా నాకు ఇవి చూసి ఇంకేదో స్ట్రైక్ అయింది మైండ్ లో, ప్యారల్ గా ఇంకేదో రన్ అయింది. అది నా ఇమాజినేషన్ ట్రిగర్ చేసేది. సో ఈ నావెల్ అన్నది ఏదైతే ఉందో అది ప్రధానంగా వాడబలిజల చరిత్రని చెప్పడం అన్నది దాని ముఖ్య ఉద్దేశం. అలాగే నా కుటుంబ నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని కూడా చెప్పాలి. దానికి ఉన్న ఆ 3 తరాల కుటుంబ నేపథ్యం ఉంది, దాన్ని కూడా చెప్పాలి. కానీ అదే మాత్రం కానీ కథ చెప్పడం మాత్రం అలా డైరెక్ట్ గా అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. దానికి ఏదో ఒక సాకు ఉండాలి, లేదా ఒక కారణం ఉండాలి.
అప్పుడు దేశంలో చుట్టుపక్కల విపరీతంగా ఈ అంటే సామాజిక కార్యకర్తల్ని వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ గా ఉండడం, సెడిషన్ చార్జెస్ ముఖ్యంగా. సో ఐ ఫెల్ట్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను నా కథ ఏదైతే ఉంటుందో అది ఒక లిమిటెడ్ ఏరియాకి, ఒక లిమిటెడ్ సెక్షన్ కి అది పరిమితం అయిపోయి ఉంటుంది. బట్ ఐ వాంటెడ్ మేక్ ఇట్ లైక్ మొత్తం హోల్ ఇండియా అంతా రిలేట్ చేసుకోగలగాలి అనే ఒక పాయింట్ ని నేను ఈ కథకి యాడ్ చేయాలనుకున్నాను. సో అప్పుడు నాకు ఈ పాయింట్ ని దీన్ని ఈ కథకి జత చేస్తే ఇది నాకు నేను అనుకున్న ఆ ఫీల్ వస్తుంది, ఆ ఎఫెక్ట్, ఆ బిల్డప్ దీన్ని నేను ఇవ్వగలను అనిపించింది. సో ఐ స్టార్టెడ్ రైటింగ్. ఇప్పుడు మీరు ప్రస్తుతం జేఎన్టీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పర్సూ చేస్తున్నారు కదా. మ్మ్. ఈ రాయడం చదవడం వీటన్నిటిగా ఎట్లా మొదలైంది అసలు ఇదంతా? సార్ ఇట్ స్టార్టెడ్ ఇన్ స్కూల్ సార్, వెరీ ఎర్లీ ఏజ్. పేపర్ లో చిన్న చిన్న కథలు వస్తాయి కదా సార్, అప్పటికి పిల్లలకు ఒక సెక్షన్ ఉండేది, చిన్న పిల్లలకి సుడోకు పజిల్స్ ఉంటాయి, ఒక స్టోరీ ఉంటది. అలాంటి చోట ఒక బొమ్మతో ఒక కథ వచ్చేది. నాకు ఆ బొమ్మ అన్నది బొమ్మ ఆ కథ రెండు పిచ్చి పిచ్చిగా నచ్చాయి. సో ఎక్కడ కథలు దొరికినా చదవడము, ఆ బొమ్మను కాపీ చేసుకొని మళ్ళీ నోట్స్ లో ఆ కథ అంతా రీరైట్ చేసుకోవడం అన్నది నేను చిన్నప్పుడు మొదలు పెట్టాను. అక్కడి నుంచి హై స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఐఎమ్ వెరీ ఫార్చునేట్, మా మై స్కూల్ హ్యాడ్ అ వెరీ గుడ్ లైబ్రరీ. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అని, అక్కడ అది జెడ్పీ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్. అక్కడ నేను చదువుకోవడానికి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో 6th నుంచి 10th దాకా అక్కడే. అప్పుడు నాకు ఇంకా లైబ్రరీకి ప్రత్యేకంగా చదువుకోవడానికి ఒక పీరియడ్ ఉంటది, మిగతా సబ్జెక్ట్ కాకుండా చదువుకోవడానికి ఒక పీరియడ్ ఉండడము. సో నేను ఎప్పుడు అసలు క్లాసులు కూడా ఎగ్గొట్టి లైబ్రరీలోనే ఉండేవాడిని. అసలు బొమ్మలు ఉన్న పుస్తకాలు, స్పెషల్ గా నాకు బొమ్మలు ఉండాలి, టెక్స్ట్ ఉండాలన్నమాట, కథ ఉండాలి. సో మొత్తం లైబ్రరీలో వెతికి వెతికి అవన్నీ ఒక దగ్గరికి పెట్టుకొని, అంటే లైబ్రరీ దృష్టి స్కూల్ లైబ్రరీ కాబట్టి నాకు మా టీచర్లతో ఉన్న చదువు అదంతా వల్ల నన్ను వదిలేసేవాళ్ళు. సో నేను ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం అన్ని ఒకసారి సర్దేయడం లాగా చేసేవాడిని, అంటే నా పుస్తకాలు వెతుక్కునే ప్రాసెస్ లో. సో క్లాసులు కూడా ఎగ్గొట్టి అక్కడే చదువుకోవడం, క్లాసులు ఆ పుస్తకాలన్నీ. అయితే నాకు మా మామయ్య దగ్గర నుంచి పెద్ద ఇబ్బంది, క్లాస్ పుస్తకాలు కాకుండా వేరే ఏం పట్టుకుని కనిపించినా కానీ కొట్టేవాడు. సో ఆ పుస్తకాలు అలా చదువుతూ ఉండగా నాకు మా స్కూల్ లైబ్రరీ కాకుండా ఆ, మామూలు శాఖా గ్రంథాలయం అని గవర్నమెంట్ లైబ్రరీ కూడా ఒకటి ఉంటుందని తెలిసింది. అది ఒక పాడుపడిన ఒక చిన్న ఇంట్లో ఒక 2 గదుల లైబ్రరీ, అది కూడా చాలా దురవస్థలో ఉండేది. సో నేను అక్కడ కూడా వెళ్ళి అక్కడ చదవడం మొదలు పెట్టా. స్కూల్లో నేను ఈ చిన్నపిల్లల కామిక్స్ లాంటి బాలానంద, ఈ అనే కామిక్స్ పుస్తకాలు లాంటివి చదివేవాడిని. కానీ అక్కడికి వెళ్ళేసరికి నాకు కొత్త, అంటే 40s నుంచి లేదా అంతకంటే ముందు నుంచి ఉన్న తెలుగు సాహిత్యం పెద్ద పెద్ద రచయితలు, కోకు, చలం, అడవి భద్రాజు, నూరి నరసింహశాస్త్రి, ముదిగొండ శివప్రసాద్, ఎండమూరి, ఎద్దనపూడి, అంటే ఈ ఊర్లో మామూలుగా ఈ జనరల్ తెలుగు పాఠకులు ఎలాగైతే ఏవైతే చదువుకుని వచ్చారో అవన్నీ కూడా నేను అక్కడ చదువుకున్నాను. సో ఆ పాపులర్ ఫిక్షన్ అదంతా కూడా నేను అక్కడ చదువుకున్నాను. అది అక్కడ నాకు చాలా మంచి మంచి పుస్తకాలు దొరికేవి. రష్యన్ సాహిత్యం కూడా అక్కడే చదువుకున్నాను. అంటే చాలా ఎర్లీ లైబ్రరీస్ కదా ఇవన్నీ. సో అవన్నీ అక్కడ ఉండేవి. సో నేను అవన్నీ చదువుకున్నాను. ఇవన్నీ కాకుండా మామూలుగానే ఈ పేపర్‌లో రోజు పేపర్స్ చూసేవాడిని. తెలుగు పేపర్ ఎక్కడ దొరికినా గాని చూసేవాడిని. సో అందులో బుక్ రివ్యూస్ లాంటివి వచ్చేవి. సాక్షిలో అద్భుతమైన సాహిత్య పేజ్ ఉండేది, ఇప్పుడు తీసేశారు. అందులో మంచి మంచి పుస్తకాల గురించి, రచయితల గురించి పరిచయాలు ఉండేవి. వాళ్ళు రాసిన పుస్తకాల గురించి ఉండేవి. కొత్త పుస్తకాల గురించి ఉండేది. సో నేనేం చేసేవాడిని, ఈ స్కూల్ లైబ్రరీ సరిపోదు, శాఖా గ్రంథాలయం కూడా సరిపోదు, నాకు ఇంకా కావాలనిపించి ఆహ్, పుస్తకాలు మనీ ఆర్డర్ చేసి తెప్పించుకునేవాడిని. మనీ ఆర్డర్ చేయడానికి కూడా మళ్ళీ అప్పుడు నాకున్న ఆర్థిక పరిస్థితి, అసలు నాకు పాకెట్ మనీ అనే కాన్సెప్టే లేదు. నేను మా అమ్మమ్మని అడిగితే ₹2 ఇస్తుంది నాకు. అలాంటిది నేను, అంటే అప్పుడప్పుడు పండగకో, పబ్బానికో చుట్టాలొచ్చినప్పుడు చేతిలో ₹10, ₹20 పెట్టడం. ఎప్పుడు నేను, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అమ్మ, నాన్న అప్పుడప్పుడు చూడడానికి వచ్చి వెళ్ళిపోతుండేవాళ్ళు. ఒక 50 100 వాళ్ళిచ్చేవాళ్ళు. సో ఆ డబ్బులన్నీ నేను ఓ దగ్గర జాగ్రత్త చేసి పెట్టుకొని, ఒక 2 పుస్తకాలకు సరిపడా డబ్బులున్నప్పుడు నేను మనీ ఆర్డర్ చేసేవాడిని. ఎక్కడికి, వైజాగ్ నుంచి మళ్ళీ ఆ ఫెసిలిటీ లేదు, మనీ ఆర్డర్ చేసి పుస్తకాలు తెప్పించుకునే ఫెసిలిటీ. నేను హైదరాబాద్ నవోదయకి చేసేవాడిని. వాళ్ళు నాకు పుస్తకాలు పోస్ట్‌లో పంపించేవారు. సో అలా మనీ ఆర్డర్ చేసి కూడా పుస్తకాలు తెప్పించుకున్నాను. అందుకే ఇప్పటికి నవోదయ కోటేశ్వరరావు గారు నాకు అసలు బాల్యమిత్రుడిలాగా. అలా ఆ పుస్తకాలు చదవడం అన్నది అలవాటయింది. సో అదే టైంలో నాకు స్కూల్లో మంచి టీచర్ ఉన్నారండి. ఆయన సైన్స్ టీచర్ గాని బొమ్మలు బాగా ఏస్తారు. ఆయన పేరు చిన్నమనాయుడు.
హీ ఎంకరేజ్డ్ మీ లాట్. అండ్ స్కూల్లో ఉండగానే నాకు ఆర్ట్ అనేది చాలా అంటే మంచి కోర్సు, దాని గురించి కూడా ఒక కోర్స్ ఉంటది, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే కోర్స్ ఉంటది దాని గురించి. అది ఒక డిగ్రీ కోర్సు. ఇంటర్ అయిపోగానే ఆ కోర్సుకి నువ్వు అప్లై చేయొచ్చు, నువ్వు చేయొచ్చు అని చెప్పి నాకు అప్పుడే ఒక డైరెక్షన్ అనేది చూపించాడండి ఆయన. సో స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ తర్వాత చాలా కారణాలకి నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఆ హైదరాబాద్ వచ్చిన తర్వాత సంహవ్ నాకు బిఎఫ్ఏ అనే కోర్స్ చేస్తే నీకు ఫ్యూచర్ లో ఎంప్లాయ్మెంట్ అనేది ఇబ్బంది అవుతుంది, అంటే పెయింటింగ్ ని నువ్వు ఒక ప్రొఫెషన్ గా ఎంచుకొని నువ్వు బతకడం కష్టం అని తెలిసిన శ్రేయోభిలాషులు, పరిచయం అయిన వాళ్ళు చెప్పారు. సో నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఏలో లాంగ్వేజ్ సైన్సెస్ చదువుకుందాం అని చెప్పి ఎంట్రన్స్ రాశాను. అంటే వాళ్ళ సజెషన్ మేరకు దానికి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, నువ్వు అండ్ యూ కెన్ పర్సూ యువర్ ఆర్ట్ అని చెప్పి అన్నారు, లైక్ హాబీ. సో ఓకే అంటే ఫస్ట్ ఒక సెటిల్మెంట్ అంటే ఉంటే, ప్రొఫెషనల్ గా సెటిల్ అయిపోతే తర్వాత ఈ ఆర్ట్ అనేది మామూలుగానే చేసుకోవచ్చు కదా, ఆర్టిస్ట్ ఎవరైనా కావచ్చు అనే ఒకటి ఉంది. దాంతో నేను సెంట్రల్ యూనివర్సిటీకి రాసా 2 సార్లు రాసా. సో నా డెస్టినీలో నేను బిఎఫ్ఏ చేయాలని రాసున్నప్పుడు నేను ఆ, ఏ కోర్స్ కి ఎంట్రన్స్ రాసినా కూడా అది దొరకపోవడం అనేది ఏదో ఒకటి ఉంటది. అదే జరిగింది. ఫస్ట్ టైం రాసినప్పుడు వెయిట్ లిస్ట్ లో రావడము, వెయిట్ లిస్ట్ లో ఒకే ఒక సీట్ ఉండడం నా కేటగిరీలో, అది వేరే ఒక సీటు నాకు ముందు నోడకపోవడం. వెయిట్ లిస్ట్ లో నాకు సీట్ పోయింది. సో సెకండ్ టైం ఒక 1 ఇయర్ అంటే 2018 నుంచి మళ్ళీ 2019 దాకా వెయిట్ చేసి నేను రాస్తే అప్పుడు ఇంకా మొత్తానికే రాలేదు. అయితే ఈ గ్యాప్ లో నేను ఏం చేశాను, ఇక లాభం లేదు, మనం మన ప్లాన్ ఏ ఏదైతే ఉందో బిఎఫ్ఏ లో జాయిన్ అవ్వాలని, అదే మనం వెళ్ళిపోదాం అంటే ప్లాన్ బి సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం. సో ఐ కమ్ బ్యాక్ టు మై ప్లాన్ ఏ, బిఎఫ్ఏ లో జాయిన్ అవుదాం. సో నేను ఎంట్రన్స్ రాశాను. చాలా మంది అసలు ఎంట్రన్స్ రాయడానికి, అందులో సీట్ రావడానికి కోచింగ్ తీసుకుంటారంట. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాక్టీస్ మూలంగా నాకు కోచింగ్ అవసరం లేకుండానే 55 ర్యాంక్ వచ్చింది. సో ఐ జాయిన్డ్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ, మాసప్ ట్యాంక్, బిఎఫ్ఏ 2019. ఇప్పుడు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన కొంతమంది రచయితలు, పుస్తకాలు, మీ పరిచయాలు, వీటి గురించి కొంత చెప్పండి. బాగా ప్రభావితం చేసిన రచయితలు అంటే అసలు నేను ఎర్లీగానే నాకు ఎందుకో తెలియదు చరిత్ర అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. చరిత్ర కథలు చదవాలి, చరిత్ర తెలుసుకోవాలి, పాతకాలం నాటి ఎలా బతికారు మన తాతలు ముత్తాతలు, ఎలా ఉండేది అసలు, ఇప్పుడు ఇంత మోడర్న్ అయిపోయిన ఈ జమానా కాకుండా పాతకాలంలో ఎలా ఉండేది అప్పుడు అనే ఒక ఇంట్రెస్ట్ అనేది చాలా ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అయింది. అందుకని నేను స్పెసిఫిక్ గా చారిత్రక నవలలు వెతుక్కొని చదివేవాడిని. చారిత్రక నవలలు అంటే మా స్కూల్ లైబ్రరీలో అలా నవలలు ఏమి ఉండేవి కాదు, అన్ని అంటే ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే చిన్న చిన్న కామిక్స్ అవి ఇవి ఉండేవి తప్ప నావెల్స్ ఉండేవి. శాఖా గ్రంథాలయంలో నావెల్స్ ఉండేవి. అందులో నేను చారిత్రక నవలు వెతుక్కొని చదివితే నాకు అలా మొదటిసారిగా కనిపించింది నూరి నరసింహశాస్త్రి. సో నూరి నరసింహశాస్త్రి గారి నావెల్స్ నేను చదివామండి, బాగుంటది. నారాయణ భట్టు అనేది నాకు ఆయన నవల్లో చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన నవల, బాగా రాశారు ఆయన. ఆ తర్వాత నాకు నచ్చిన ఇంకొక చారిత్రక నవల రచయిత బాగా నేను ఇంకా అసలు మనకి ఇంత గొప్పవాడు తెలుగువాడు అవ్వడం అన్నది నాకు అడవి బాపిరాజు. ఆయన 6 భాషల్లో పొయిటరీ చెప్పగలిగే అంత విద్యావంతుడు ఆయన. స్వతంత్ర సమరయోధుడు, పత్రికలకి ఎడిటరు, చిత్రకారుడు, కవి, నవలాక రచయిత, ముఖ్యంగా చారిత్రక నవల రచయిత. సో ఇంత వెర్సటైల్ రైటర్ ని నాకు తెలిసి తెలుగులో వేరే ఇంకెవరు లేరండి. సో నాకు ఆయన రాసిన చారిత్రక నవలలు అన్ని చదివాను. సాంఘికాలు పెద్దగా చదవలేదు కానీ చారిత్రక నవలలు అన్ని చదివాను. బట్ స్పెసిఫిక్ గా నాకు గోనగన్నారెడ్డి చాలా ఇష్టం. సో నెక్స్ట్ ముదిగొండ శివప్రసాద్. ముదిగొండ శివప్రసాద్ అయితే అసలు నా మనసు దోచుకున్నారు ఆ కాలంలో, అంటే 9వ తరగతి 8వ తరగతి ప్రాంతంలో. బాబోయ్ అసలు ఇలా ఎలా రాయగలరు ఇంత అద్భుతంగా అని చెప్పి నేను శ్రీలేఖ, శ్రావణి లాంటి నవలన్నీ వెతుక్కొని చదివాను. శ్రీలేఖ అయితే నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. మామూలుగా నాకు తెలుగు రచయితల్లో పోపు, రావిశాస్త్రి వీళ్ళంతా నచ్చుతారు. చలం కూడా, నా చలం రచనలో నాకు జీవితాదర్శనం అనేది చాలా గొప్ప రచన అనిపిస్తుంది. ఆ తర్వాత ఆర్కే నారాయణ్ది ద పెయింటర్ ఆఫ్ సైన్స్. ద పెయింటర్ ఆఫ్ సైన్స్ తర్వాత నేను చదివిన అంటే ఎర్లీగానే చాలా పెద్ద పెద్ద వర్క్స్, ఫౌంటైన్ హెడ్, అది ఒక 1000 పేజీల నవల. అట్ ద సేమ్ టైం ఇంకొకటి గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్ శాంతారాం. గ్రెగరీ డేవిడ్ రాబర్ట్ శాంతారాం తన జీవితంలో జరిగిందాన్ని రాసుకున్నాడు. అయితే చాలా మంది వాళ్ళ జీవితంలో వాళ్ళకి జరిగింది రాసుకుంటూ ఉంటారు.
కానీ అవి చాలా వరకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు. ఆ చెప్పే పద్ధతి చాలా ఒక రకంగా ఉంటుంది. అంటే క్రాఫ్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్ తన జీవితాన్ని చెప్పే పద్ధతిలో ఒక నావెల్ కైండ్ ఆఫ్ దాన్ని తీసుకురావడం, అంటే అది నావెల్ గానే రాశాడు. కానీ దానికి అంటే అది ఎంతో క్రాఫ్ట్స్‌మెన్‌షిప్ ఉంటే తప్ప తన జీవితాన్ని అంత గొప్పగా ఒక నావెల్ లాగా ప్రజెంట్ చేయడం. అంటే అది కూడా చాలా పెద్ద పుస్తకం. 900 పేజీల పైన 1000 పేజీల పైన ఉంటుంది. 1000 పేజీల దగ్గర ఉంటుంది. నాకు గొప్ప కథ రాసినా, గొప్ప బొమ్మ గీసినా వాళ్ళ నంబర్ కనిపెట్టి వాళ్ళని ఫోన్ చేసి మెచ్చుకుంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండదన్నమాట. స్కూల్లో ఉండగానే ఇది స్టార్ట్ అయింది. ఏ గొప్ప పుస్తకం చదివినా, ఏ అందమైన బొమ్మ చూసినా గానీ, ఈ రచయిత, ఆ చిత్రకారుడి నంబర్ కనిపెట్టి వాళ్ళకి ఉత్తరం రాయడమో, ఫోన్ చేయడమో చేసేవాడిని. నాకు ఫోన్ కూడా ఉండేది కాదు. సో నేనేం చేసేవాడిని, రాండమ్‌గా నా చుట్టూ ఎవరి ఫోను, ఏ మామయ్య కనిపించినా, ఏ అన్నయ్య కనిపించినా ఒకసారి ఫోన్ ఇవ్వా అని అడిగేవాడిని. ఫోన్ తీసుకొని వాళ్ళకి చేసేసి, నాకు మీ కథ చదివాను, మీ బొమ్మ నచ్చింది, నాకు తెగ నచ్చింది, నేను చాలా బాగా అనిపించింది, థాంక్ యూ సో మచ్ అని చెప్పి అనేవాడిని. అప్పుడు నాకు బాగా నచ్చిన ఒక ఆర్టిస్ట్ ఎవరంటే అన్వర్ గారు. సాక్షిలో, సాక్షిలో ఆయన బొమ్మలు రెగ్యులర్‌గా చూసేవాడిని. చాలా అద్భుతంగా ఉండేవి. ఒకసారన్నా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పి అనిపించేది. అయితే అట్ ద సేమ్ టైమ్ అదే టైంలో నేను ఆర్టిస్ట్ మోహన్ గారి ఒక ఆర్టికల్‌లో, అంటే ఆయన బొమ్మలు నాకు తెలీదు. ఆర్టిస్ట్ మోహన్ అని ఆయన రాసారు తప్ప ఆయన బొమ్మలు, అంటే ఆయన ఎప్పుడో 90స్‌లో బొమ్మలేసేవారు. నేను ఇవన్నీ చదవడం మొదలుపెట్టే టైంకి నేను అంత విరివిగా బొమ్మలేయడం మానేశాను. సో ఆయన బొమ్మలు నేను చూడలేదు. ఆర్టిస్ట్ మోహన్ అని ఆయన ఆర్టికల్ 2, 3 చదివి నాకు చాలా నచ్చాయి. అయితే అప్పుడు నేను మోహన్ గారి ఫోన్ నంబర్ ఇచ్చేవారు కింద. సో, నాకు ఆర్టిస్ట్ మోహన్ గారికి ఫోన్ చేస్తే నాకు అన్వర్ గారి నంబర్ దొరుకుతది అనే ఒక దాంతోటి, నేను ఆర్టిస్ట్ మోహన్ గారికి ఫోన్ చేసి, నేను ఇలా చదివానండి, చాలా నచ్చింది, నాకు అన్వర్ గారి నంబర్ కావాలి అని చెప్పి, ఒక ఆర్టిస్ట్ నుంచి ఇంకో ఆర్టిస్ట్ నంబర్ తీసుకున్నా. అన్వర్ గారు పరిచయం అయ్యాక ఆయన నాకు అసలు నన్ను అంత చాలా ఎర్లీ ఏజ్‌లో నన్ను ఎంకరేజ్ చేసిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయన నాకు మొత్తం ఆర్ట్ మెటీరియల్ అంతా ఒక బండిల్‌లో ఒక పెద్ద పార్సెల్ పంపించారు. నా జీవితంలో అంత గొప్ప బహుమతి చాలా ఎర్లీ ఏజ్‌లో అందుకున్నాను నేను. ఆ తర్వాత రెగ్యులర్‌గా ఆయనతో ఫోన్‌లో కాంటాక్ట్ అవ్వడము అదంతా జరుగుతుండేది. ఒకసారి ఎప్పుడో పతంజలి అవార్డు, అంటే కేఎన్‌వై పతంజలి గారి అవార్డు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీదుగా ఇచ్చే అవార్డు మోహన్ గారికిచ్చారు. ఆ అవార్డ్ అందుకోవడానికి ఆయన విజయనగరం వెళ్తున్నారు. ఆ విజయనగరం వెళ్తూ విశాఖపట్నంలో ఆగుతున్నారు. ఆ విశాఖపట్నంలో ఆయన ఆగిన రోజు ఆయన బొమ్మలతో ఒక చిన్న షో ఉంది విశాఖ మ్యూజియంలో. అయితే నేను రాంబిల్‌లో ఉంటాను. రాంబిల్‌కి విశాఖపట్నానికి చాలా దూరం. ఆర్టిస్ట్ అన్వర్ గారు నాకు ఫోన్ చేసి, "మీరెళ్ళండి, ఆయన కలవండి. ఆయన చాలా మహానుభావుడు. మీరు కలవండి. మీకు చాలా తెలిస్తే బావుంటుంది. ఆయన చాలా గొప్పవాడు" అని చెప్పి నాకు, అంటే ఆల్రెడీ మోహన్ గారితో నాకు ఫోన్ కాంటాక్ట్ ఉంది. అయితే వెళ్ళమని నన్ను ఎంకరేజ్ చేసింది అన్వర్ గారు. నేను అప్పటికి అసలు నైన్త్ క్లాసో, 10థ్ క్లాసో, నేను అప్పుడు చాలా మా మామయ్యని బతిమాలుకొని చాలా ఇంపార్టెంట్ వెళ్ళాలని చెప్పి ఏదో అబద్దాలన్నీ చెప్పేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. అయితే అదృష్టం కొద్దీ అప్పుడు నాకు బొమ్మలేయడంలో నన్ను ఎంకరేజ్ చేస్తున్న మా సైన్స్ టీచర్ చిన్నమనాయుడు గారు కూడా తోడున్నారు. ఆయన నన్ను తీసుకొని విశాఖ మ్యూజియంకెళ్లారు. మొదటిసారి మోహన్ గారిని అక్కడ కలిసాను. అయితే అప్పుడు ఆయన్ని 'కార్టూన్ కబుర్లు' అనే ఆ పుస్తకం గురించి, ఆయన రాసిన దాని గురించి నేను అంతకుముందు వినుండడంతోటి, "అది తీసుకురండి సార్, నాకు చదువుతాను సార్" అని చెప్పంటే, ఆయన "నా దగ్గర పుస్తకాలు లేవిప్పుడు ప్రస్తుతానికి" అని చెప్పి ఆయన తన బొమ్మలేసిన ఒక చిన్న క్యాటలాగ్ లాంటిదేదో చేతిలో పెట్టారు. అయితే ఆ తర్వాత ఎందుకో సంహవ్ నాకు అనిపిచ్చింది. అయితే తర్వాత నాకు అసలు నేను అలా అడగడంలో తప్పే లేదని కూడా అనిపిచ్చింది. ఏంటంటే, నేను ఆయనకి ఫోన్ చేసి, "సార్ నేను వచ్చి ఒక వారం రోజులు మీ దగ్గర ఉండొచ్చా సార్" అని అడిగాను మోహన్ గారిని. ఆయన "హ్యాపీగా రావచ్చు" అని చెప్పి అన్నారు. నేనింక అది పట్టుకున్నా. నేను 10థ్ క్లాస్ పరీక్షలు రాసేసి హైదరాబాద్ ఎళ్ళిపోయి మోహన్ గారి దగ్గర వారం రోజులు ఉంటాను అని చెప్పి. ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. వాళ్ళకసలు హైదరాబాద్ లేదా, ఆళ్ళు ఏదైనా సిటీకెళ్ళడం అంటే వాళ్ళకేదో అసలు వెళ్ళకూడని చోటుకెళ్ళడం లాంటిది. అక్కడికి వెళ్తే మళ్ళీ జనాలు తిరిగి రారు అనే అపోహలతో మా వోళ్ళంతా ఉండేవాళ్ళు. నేను ఏడ్చి, గోల చేసి మొత్తం ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించి, ఇంకా నేను వెళ్ళకపోతే బాగోదు, ఆయన నన్ను అంత ప్రేమగా నన్ను పిలిచారు, బాగోదని జెప్పి నేననడము. ఫోను చేసిన ప్రతిసారి మోహన్ గారు ఎప్పుడొస్తున్నావు అని అడగడము. ఇదంతా ఉండేది. సో, ఇంట్లో మా నాన్న నన్ను, "సరే నువ్వొక్కడివే ఏం వెళ్తావు, నేను గూడా తోడొస్తానని" చెప్పి మా నాన్న కూడా నాకు కూడా వచ్చి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి మోహన్ గారి దగ్గర వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. నేను ఒక వారం, 10 రోజులు ఆయన దగ్గరే ఉన్నాను. ఆయన రూమ్‌లో ఆయన మంచం పక్కన పొంతపరుచుకొని ఆయనతో పడుకొని పుస్తకాలు చదువుకుంటూ
సినిమాలు చూసుకుంటూ ఆయనతో కలిసి ఒక వారం రోజులు నా జీవితంలో అసలు అద్భుతంగా గడిచాయి ఆ వారం రోజులు. సో నాకు అది పిచ్చి పిచ్చిగా నచ్చింది. అసలు ఇలాంటి జీవితం నాకు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే నా జీవితంలో ఈ ఆనందం అంతా ఉండదు కదా అనే దిగులుతో వెళ్ళిపోయాను. అయితే లక్కీగా నేను ఇంటర్మీడియట్ యలమంచిలో జాయిన్ అయ్యాను. యలమంచిలి రైల్వే స్టేషన్ పక్కన ఉంటది. యలమంచిలికి రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి విశాఖ జనరల్ బోగిలో ఎక్కేస్తే నన్ను పట్టుకునేవాడు ఎవడో లేడు కాబట్టి, సో జేబులో రూ. 50 ఉంటే నేను విశాఖ ఎక్స్‌ప్రెస్, గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కేస్తే నేను తెల్లారుజామున హైదరాబాద్‌లో ఉండేవాడిని. ఇంకా మోహన్ గారు ఫ్లాట్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంక అన్నీ ఆయన చూసుకుంటాడు కదా! 3 పూట్ల తిండి పెడతాడు. నాలాంటి అయితే ఆ తర్వాత నాలాంటి ఎంతో మంది శరణార్థులు అక్కడ ఉంటారని, అంటే అసలు ఎలాంటి చిత్రమైన మనుషులందరూ వచ్చి వెళ్ళిపోతా ఉంటే నాకు ఆశ్చర్యం వేసేది. నేను ఆయన్ని అడిగాను, "సార్ ఎవరు సార్ వీళ్ళంతా?" అంటే, "నాకు కూడా తెలీదప్పా" అని. సో చాలా ఎర్లీ ఏజ్, నేను 16, 17 ఇయర్స్ సార్ నాకప్పుడు. ఇంటర్మీడియేట్ నేను. సో నేను చాలా ఫ్రీక్వెంట్‌గా వచ్చి వెళ్ళిపోతుండేవాడిననమాట. అయితే నాకెప్పుడు ఉండేది ఆయన బొమ్మలేస్తే చూడాలి, ఆయన టెక్నిక్ ఎలా ఉంటది అదంతా అని చెప్పి. ఆయన ఏసేవాడే గాదు. పైగా ఆయన ఏసిన బొమ్మలు కూడా అదెక్కడో చుట్టుపక్కల ఉండేవి. ఆయన ఆఫీస్‌లో ఉండేవి కాదు. అయితే సడెన్‌గా ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు కొన్నాళ్ళు నేను ఆయనతో ఫోన్ కాంటాక్ట్‌లో లేను. ఆయన కూడా ఆఫీస్ ఖాళీ చేసి ఎళ్ళిపోతాను. నా ఆరోగ్య సమస్యల వల్ల సో కలవడం కుదరదని చెప్పేయడంతోటి నేను గూడా ఫోన్ జేయడం మానేశాను. సడెన్‌గా వన్ ఫైన్ డే నాకు తెలిసిందేంటంటే ఆయన చనిపోయారు. అసలు ఆ రోజు నేను చాలా దిగులుగా ఉన్నాను. అన్నం కూడా సహించలేదు. తినేవాడిని ఒక ఒక రకమైన దిగులుతో అలాగే ఉండిపోయాను. ఆ తర్వాత ఆయన స్మారక సంస్మరణ సభ జరుపుతున్నారని తెలిసి నేను ప్రకాష్ గారికి ఫోన్ చేస్తే, "నువ్వు రా" అని చెప్పి అన్నారు. నేను ఎలాగో తిప్పలు పడి వచ్చాను. వచ్చిన తర్వాత అంటే నాకప్పటికే ఇంటర్‌కే విషయం అర్థమైపోయింది. ఫ్యామిలీ పరిస్థితి వల్ల ఇంకా నేను నా ఎడ్యుకేషన్‌ని ఫర్దర్‌గా పర్స్యూ చేయాలంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి. లేదా నా సొంతంగా నేనేదో చేసుకోవాలి తప్ప ఫ్యామిలీ నుంచి నాకు ఏ సపోర్ట్ ఉండదని అర్థమైంది. సో, నేను నా సిట్యుయేషన్ అంతా మా ప్రకాష్ గారికి చెప్పాను. సార్ నా పరిస్థితి ఇది. నేనింకా ఫర్దర్‌గా నా స్టడీస్‌ని చేసుకోవాలంటే ఏదో ఒక పని చేసుకుంటూ చేయడం తప్ప అని చెప్పా. నేను నా పరిస్థితి అంతా వివరించాను మొత్తం ఆయనకి. ఆయన, "నువ్వేమి ఇబ్బంది పడకు. ఇంటర్ అయిపోయిన తర్వాత వచ్చేసేయి నువ్వు హైదరాబాదు. మనం ఏదో ఒకటి చేద్దాం. ఎక్కడో ఒకడ పని చేసుకుందువు గాని ఏదో కాలేజ్‌లో జాయిన్ అయిపో. నీ ఫర్దర్ స్టడీస్ అన్ని నువ్వు పర్స్యూ చేసుకోవచ్చు" అని చెప్పి అన్నారు. సో, అప్పుడు నేను ఇంటర్ అయిపోగానే నాకింక వేరే ఆప్షన్ ఏం లేదు. నేనింకా హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా హైదరాబాద్‌లో ఒక బార్‌లో పనిచేశా. అంటే ప్రకాష్ గారికి తెలిసిన ఒక ఫ్రెండ్ బార్‌లో ఒక పని చేశాను. ఆ పని చేస్తూనే నాకు రాయాలి అనే ఆ సరదా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్‌లో నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అవన్నీ నన్ను బాగా హాంట్ చేస్తుంటాయి. సో, నేనప్పుడు ఓకే. మనం ఈ కథనే రాద్దాం. ఇదే రాద్దాం. అంటే చదువుకోవడానికి బాగుంటే చాలు. దాని పేరేంటి, అది కథ, నవల అన్నది తర్వాత డిసైడ్ చేసుకుందాం. ముందు రాద్దాం. సో, నేను దానికి ఫస్ట్ ఏం పేరు పెట్టలేదు. అంటే ఇది అని చెప్పి నేను ఏం పేరు పెట్టలేదు దానికి. సో, నేను రాయడం మొదలుపెట్టా. రాస్తూ ఉన్నా మొత్తం ఎప్పటికో ఒక 1 ½ ఇయర్‌కేమో రాసా. అంటే లాక్‌డౌన్ అంతా ఈ గ్యాప్‌లో చాలా జరిగిందిలెండి. ఈ గ్యాప్‌లోనే నేను బీఎఫ్ఏ ఎంట్రన్స్ రాసాను. బీఎఫ్ఏ సీట్ వచ్చింది. నేను కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ సెమిస్టర్ అయింది. లాక్‌డౌన్ వచ్చింది. ఆ లాక్‌డౌన్‌లో నాకు విపరీతమైన, అంటే ఒక ఒంటరితనం ఉంది. అట్ ద సేమ్ టైమ్ నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఈ నవల, మొదటి నవల రాయడం కూడా అనిపించింది. సో, ఫస్ట్ ఫేజ్ లాక్‌డౌన్ కంప్లీట్ అయ్యేసరికి నేను నా మొదటి నవల కంప్లీట్ చేశాను. 'మై నేమ్ ఈజ్ చిరంజీవి.' సో, అప్పుడు మళ్ళీ దాన్ని పబ్లిష్ చేయాలంటే అంటే తెలిసిన ఒకరిద్దరు పబ్లిషర్‌ని అడిగాను. వాళ్ళు, అంటే నేను అప్పటికింకా కంప్లీట్ చేయకుండానే అడిగాను. వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అయిపోయిన తర్వాత కృష్ణమోహన్ గారు, "నేను ఇలా 35 ఇయర్స్ బిలో ఉన్న రైటర్స్‌ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. నావెల్స్ రాసుంటే మంచిదని" చెప్పి అన్నారు. నాకు ఆయనతో ఆల్రెడీ పరిచయం ఉంది. అంటే మోహన్ గారిని కలవడం వల్ల జరిగిన చాలా అనేక పరిచయాలు, అంటే ఎలా ఉంటదంటే ఈయనకి ఆయన తెలుసు, ఆయనకి ఆయన తెలుసు. ఇలా ఈళ్ళిద్దరూ నాకు తెలుసన్నట్టు. సో, ఆ విధంగా మోహన్ గారితో ఆల్రెడీ పరిచయం ఉంది. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఉండేవారు. సో, నేను ఇలాగ ఒకటి రాసాను నవల. మీరు అది చాలా ఒక పద్ధతి నావెల్ రాసే స్టైల్‌లో రాయలేదు. నేనేదో రాసుకుంటూ పోయాను. మీరు చూడండి ఒకసారి అని చెప్పంటే, ఆయన ఓకే. తప్పకుండా అని చెప్పి ఆయన అన్నారు. నేను ఆయన్ని కలిసాను. ఆయన అరుణాంక్‌కి రిఫర్ చేశారు. అరుణాంక్ లతకి. అరుణాంక్ లత దాన్ని చదివి, ఫస్ట్ నావెల్ కాబట్టి దాన్ని చాలా రాగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ కొంచెం అన్‌ప్రొఫెషనల్‌గా ఉందని చెప్పి
ఆయన అన్నారు. అట్ ద సేమ్ టైమ్ దాంట్లో ఉన్న దానికి ఉండే క్వాలిటీ దానికి ఉంది, దాని ప్రత్యేకత దానికి ఉంది, దాని అందం దానికి ఉంది. అంటే ప్రొఫెషనల్ గా లేకపోవడము, రాగా ఉండడమే దాని బ్యూటీ అని కూడా నాకు తర్వాత చదివిన వాళ్ళు చెప్పారు. సో ఒక చిన్న చిన్న మార్పులు చేర్పులు అంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు అంటే అక్కడక్కడ కొన్ని పదాలు ఈ పదాన్ని మనం వీలైనంత వరకు అవాయిడ్ చేద్దామని అనుకుంటున్నాం సాహిత్యంలో. సో వీలైనంత వరకు దాన్ని వాడకపోవడం మంచిది, లేదా ఆ పదం బదులు ఇంకేదైనా వాడు అని చాలా చిన్న చిన్న చేంజెస్, మేజర్ చేంజెస్ ఏం లేవు, అన్ని నేను చేసుకున్నా ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ నేను రాసింది రాసినట్టుగా ఇచ్చాడు. కొన్ని చిన్న చిన్న చేంజెస్ అక్కడక్కడ సజెస్ట్ చేశాడు. ఫస్ట్ నవల్ పబ్లిష్ అయింది. అంటే మోహన్ గారిని నేను ఎలా అంటానంటే నా జీవితంలో ఒక మేలి మలుపు అంటాను సార్, ఆయన కలవడం అన్నది లేదా ఆయన పరిచయం కావడం. ఎందుకంటే మేలి మలుపు ఏం చేసిందంటే నా జీవితంలో ఒక జరగాల్సిన ఎప్పుడో జరగాల్సిన వాటిని చాలా ముందుగా జరిగేలా చేసింది. నేను ఎప్పుడో ఒక 22-23 ఇయర్స్ కి ఏదో ఒక ఉద్యోగాన్నో లేదా ఇంక దేన్నో వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చేవాడిని. కానీ మోహన్ గారి వల్ల నేను 16 ఏళ్ళకే వచ్చేసా. అయితే మోహన్ గారితో అంటే మోహన్ గారి వల్ల నాకు కలిగిన విషయం ఏంటంటే, ఒకటి చాలా మంది పరిచయం కావడము, ఈ హైదరాబాద్ అనేది నాకంత భయం కల్పించే విషయం కాకపోవడం అన్నది ఒకటైతే, ఆయన ఒక అసంతృప్తి ఏంటంటే ఆయన ఉండగా ఆయన బొమ్మల్ని చూడలేకపోవడం అన్నది. ఆయన వర్క్ ఎలా ఉంటది, ఆయన స్టైల్ ఏంటి అన్నది నేను తెలుసుకోలేకపోవడం. అంటే కార్టూన్ కబుర్లు ఇవన్నీ చదివాను. అవన్నీ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్. బట్ మోహన్ గారు ఎంత గొప్ప చిత్రకారుడు, ఆయన ఆర్ట్ వర్క్ లో ఉన్న గొప్పతనం ఏంటి, ఆయన చేసిన ప్రాక్టీస్ ఎంత, ఆయన సర్వీస్ ఎంత, ఇదంతా నేను ఆయన ఉండగా చూడలేకపోయాను. నాకు ఆ అదృష్టాన్ని కల్పించింది, లేదా నాకు మళ్ళీ ఇప్పుడు ఇలాగ ఒక కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళలో అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేసింది ప్రకాష్ గారు. ఆర్టిస్ట్ మోహన్ గారి తమ్ముడుగానే నాకు పరిచయం అయిన వ్యక్తి. ఆ తర్వాత నా జీవితంలో అసలు ఒక గైడ్ లాగా, ఒక మెంటార్ లాగా, ఇంకా చెప్పాలంటే ఒక తండ్రిలాగా చూసుకున్న మనిషి. అయితే మోహన్ గారు చనిపోయిన దగ్గర నుంచి ప్రకాష్ గారు కంటిన్యూయస్ కాన్స్టెంట్ గా చేస్తున్న ఈ ఒక థింగ్ ఏంటంటే మోహన్ గారి పుస్తకాలను పబ్లిష్ చేయాలి. ఆయన ఆర్ట్ వర్క్స్, ఆయన ఆర్టికల్స్ ఇవన్నిటిని పుస్తకాలుగా తీసుకురావాలనేది ప్రకాష్ గారి యొక్క డ్రీమ్ అన్నమాట. ఆయన దానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా నాకు ఆయన మోహన్ గారి ఆర్ట్ వర్క్స్‌ని చూసే భాగ్యం కలిగింది. ఆయన 40 ఏళ్ళు కంటిన్యూయస్‌గా బొమ్మలేశారు. అడిగిన అడిగిన వాళ్ళకి జస్ట్ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి వీళ్ళకి అందరికి అసలు మొత్తం లెఫ్టిస్ట్ ఉద్యమాలన్నీ ఆయన బొమ్మలతోనే ప్రచారం చేసుకున్నాయి. ఆ బొమ్మలన్నింటిని ఒక సందర్భంలో ఒకప్పుడు నేను ఎలాగో ఇంతకు ముందు చెప్పినట్టు ఒక బార్‌లో పనిచేసేవాడినని చెప్పాను కదా! అది మానేసిన తర్వాత నేను బీఎఫ్ఏలో జాయిన్ అవ్వడానికి ముందు కొన్ని నెలల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌లో మేము ప్రకాష్ గారికి ఏదో ఒక ఛాన్స్ లాంటిది దొరికితే మేము ఆయన బొమ్మలన్నింటిని మళ్ళీ ఒకసారి బయటికి తీసామన్నమాట. అది ఎక్కడో ప్రకాష్ గారి ఇంట్లో అటక మీద కాటన్స్‌లో ఉన్న వాటన్నిటిని బయటికి తీసి నాకు అసలు కొన్ని ఎంత అంటే నాలో ఉన్న ఆర్టిస్ట్ అన్నవాడు అసలు ఎంత ఆశ్చర్యపోయాడంటే, ఇంత వర్క్, ఇంత ప్రాక్టీస్ ఇదంతా ఎలా సాధ్యమైంది? ఎంత ప్రాక్టీస్ చేసుంటే ఈ లైన్ ఇంత ప్రొఫెషనల్‌గా మారుతది? ఇదంతా అసలు కొన్ని ఆయన కార్టూన్‌లు, ఆయన పెయింటింగ్, ఆ వర్క్స్, ఆయన వాడిన మీడియంలు, ఇంక్ డ్రాయింగ్స్ ఇవన్నీ చూసి నాకసలు ఆశ్చర్యం అన్నమాట. ఇదంతా నేను బీఎఫ్ఏలో జాయిన్ అవ్వడానికి ముందు. సో, నాకు ఆర్టిస్ట్ మోహన్ అనే హ్మ్. ఆయన ఎంత గొప్ప ఆర్టిస్ట్ అనేది ఆయన చనిపోయిన తర్వాతే పరిచయం తెలియడం అన్నది నేను చాలా ఇప్పటికి బాధపడుతూ ఉంటాను. అయితే ప్రకాష్ గారితో నాకు ఇంకొక ఏంటంటే, ఆయన నన్ను మామూలుగానే ఎంకరేజ్ చేస్తుంటారు. నేనేం చేసినా గాని ఆయన ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే నేను ఎప్పుడైతే ఒకటి రాయడం మొదలుపెట్టానో, నేనేం చేస్తుండేవాడిని, రోజు మార్నింగ్ ఆయనతో కలిసి వాకింగ్ చేస్తుండేవాడిని. అంటే వాకింగ్ చేయడం అంటే నాకేదో ఆరోగ్యం కోసం నేను చేసేవాడిని కాదు. ఆయన వాకింగ్ చేసేవాడు. నేను ఆయనతో పాటు తిరిగేవాడిని. సో, రాత్రిపూట నేనేదో ఒక పేరా గాని, అర పేజీనో ఏదో రాసి ఉదయం పూట తీసుకెళ్ళి ఆయనకి వాకింగ్‌లో కాఫీ తాగుతున్నప్పుడు, టీ తాగుతున్నప్పుడు ఆయనకిచ్చి చదవమనేవాడిని. ఆయన చదివి బాగుంది అని జెప్పి అనేవాడు. నేను ముక్కలుగా నేను రాస్తున్న 'మై నేమ్ ఈస్ చిరంజీవి' నవలంతా ఆయన ముక్కలుగా చదివాడు. సో, ఆయనకి ఒక ఐడియా అంటూ లేదు. పైగా ఆయన చాలా కన్వీనియంట్‌గా మర్చిపోతారు గూడా. బిట్స్ అండ్ పీసెస్‌గా ఆయన చదివినప్పుడు చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఈ పదం చాలా బాగుంది, అక్కడ అలా బాగా వాడావు. ఇదంతా అంటూ చాలా బాగా చెప్పారు. సో, ఆయన అలా ఇనీషియల్‌గా నేను రాస్తున్నాను అనే దానికి ఇంక ఎంకరేజ్‌మెంట్ అన్నది. నేను ఏదో చెత్త రాయడం లేదు. నేను రాసింది ఎవరికీ నచ్చదు అనే ఆ ఫీల్ లేకుండా చేశారు. సో, నాకది ఎంకరేజ్‌మెంట్ లాగా అనిపించింది. అదే సమయంలో నాకు ఎంత అదృష్టమో చెప్పలేను. మందలపర్తి కిషోర్ లాంటి ఒక
అరుదైన మనిషి నాకు పరిచయం అయ్యారు ప్రకాష్ గారి వల్ల. సో ఉదయం ప్రకాష్ గారితో మార్నింగ్ వాక్ చేస్తూ ఈవినింగ్ వందలపతి కిషోర్ గారితో ఈవినింగ్ వాక్ చేసేవాడిని. సో అంటే చెప్పినట్టు ఆ బార్ లో పనిచేసి మానేసిన తర్వాత ఈ BFA లో జాయిన్ అవడానికి ముందు కొన్ని నెలలు నేను ఖాళీగా ఉన్నాను. సో నా దగ్గర టైమే టైము. బుక్స్ చదువుకోవడము, ఉదయం ఈయనతో మార్నింగ్ వాక్, ఆయనతో ఈవినింగ్ వాక్. సో నేను రాసినవి ఈయనకు కూడా చదివితే చూపిస్తుండేవాడిని. ఆయన కూడా చదివేవాడు. సో ఆ విధంగా నాకు ఇద్దరు చాలా వెల్ రెడ్ పర్సన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తే నేను అది మామూలుగా రాయడం మొదలుపెట్టి రాయగా అది అలా ఒక విధంగా నాకు రైటింగ్ నా మొదటి పాఠకులు ప్రకాష్ గారు అవుతారు. ఈ నవల్లో మీరు ఎన్నుకున్న క్యాన్వాస్ చాలా పెద్ద క్యాన్వాస్. అంటే 1920 నుంచి మొదలయ్యి 1920 నుంచి 2025 దాకా తీసుకొచ్చారు. దాంట్లో రకరకాల విషయాలు, ఇప్పుడు ముఖ్యంగా వాడబర్జీల జీవితం, ఉత్తర కోస్తా తీర ప్రాంత ప్రజల జీవితాలు, వాళ్ళు అక్కడి నుంచి రంగూన్కి వెళ్ళడం, తర్వాత ఇంకొన్నాళ్ల తర్వాత మళ్ళీ పల్నాటి ప్రాంతానికి రావడం, నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణంలో ఎలా జరిగింది, ఇవన్నీ కూడా హిస్టారికల్గా 100 ఏళ్లలో జరిగిన విషయాలు, నిజంగా జరిగిన విషయాలు కదా ఇవన్నీ. వీటన్నిటికీ సంబంధించిన వివరాలు మీరు ఎక్కడి నుంచి సంపాదించారు? దానికి ఎంత శ్రమ పడాల్సి వచ్చింది? నేను మీకు ముందుగా చెప్పినట్టు ఒక నవల రాయాలి సేక్రెడ్ గేమ్స్ లాంటి, లేదా కేజీ అంటే సేక్రెడ్ గేమ్స్ లాంటి నవల రాయాలి, KGF లాంటి ఎఫెక్ట్ ఉండాలి దానికి అని చెప్పి నేను అనుకున్నప్పుడు ఆ ఎఫెక్ట్ నేను ఊరికే ఇవ్వలేను. జస్ట్ ఊరికే నేను రూమ్ లో కూర్చొని ఇలా రాసేస్తే ఆ ఎఫెక్ట్ రాదు. ఇట్ నీడ్స్ అన్ ఆథెంటిసిటీ కదా. ఆ ఆథెంటిసిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఒక పరిశోధన చేసి ఒక కొన్ని విషయాల్ని, కొన్ని వాల్యుబుల్ థింగ్స్ ని దీనికి జత చేసినప్పుడు ఈ కథకి ఇలా ఇది నిజంగా జరిగిందనే ఎఫెక్ట్ ఇవ్వగలగాలి. అంటే సంఘటనలు లేదా కొన్ని చారిత్రక అంశాలకి ఈ కథను జోడించాలి. అలాగే నేను ఈ మైరావన్‌లో కూడా నేను మా వాళ్ళ చరిత్ర చెప్పాలని అనుకున్నప్పుడు అది జస్ట్ ఊరికే ఒక తరం చరిత్ర నేను చెప్పలేను. మా వాళ్ళు పల్నాడు ప్రాంతంలో బొగ్గవాగు రిజర్వాయర్ ఒడ్డున ఉంటారంటే ఆళ్ళు ఊరికే అక్కడే పుట్టి అక్కడే పెరిగి తాత ముత్తాతల నుంచి అక్కడ లేరు. వాళ్ళు విశాఖపట్నం నుంచి వచ్చారు. విశాఖపట్నంలో ఉన్న మా గ్రామాల్లో మా తాత ముత్తాతలు బర్మాలో రంగం అంటారు వాళ్ళు. రంగున్ని. అంటే బర్మా నుంచి తిరిగి వస్తూ వాళ్ళు పడిన కష్టాలు, బాధలు ఇంకా వాళ్ళకి అంటే వాళ్ళు చచ్చిపోయినా కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ జ్ఞాపకాలు అలా ఉండిపోయాయి. సో ఈ నేపథ్యాన్నంతా నేను చిన్నప్పటి నుంచి వింటూ, చూస్తూ పెరుగుతూ వచ్చాను కాబట్టి, ఈ నవల ఏదైతే నేను అనుకున్నప్పుడు, ఈ నా ఉద్దేశం దాని గురించి రాయాలని అనుకున్నప్పుడు, నాకనిపించింది నేనెందుకు ఇంకా డీప్‌గా పరిశోధన చేసి, దీని గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుంటే, నేను అనుకున్న ఎఫెక్ట్ అది ఇస్తది. ఆ నేపథ్యం ఇస్తది. కాబట్టి నేను దాని గురించి ఇంకా ఆథెంటిసిటీ అన్నది ఈ కథ ఈ పుస్తకం యొక్క బ్యూటీ అని నేను అనుకుంటా. అంటే ఎవరైనా చదివి ఫీల్ అయ్యేది కూడా అదే అనుకుంటా. సో దాని గురించి చెప్పాలనుకున్నప్పుడు నేను బర్మాకి ఎలా వెళ్ళుంటారు? లేదా బర్మాలో తెలుగు వాళ్ళు ఎలా బతికుంటారు? వాళ్ళ జీవితం గురించి ఎలా తెలుసుకోవాలని చెప్పి నేను చాలా పరిశోధన చేశాను. నేను మైనా చదివి శీలా వీర్రాజు గారు ఏమన్నా చెప్పగలరేమో అని అనుకోని ప్రయత్నించా. అయితే శీలా వీర్రాజు గారు నేనప్పుడు ఏదో న్యూస్ పేపర్ ఆర్టికల్స్‌లో చదవడం తప్ప నాకు దాని గురించి పెద్ద తెలీదండి. నేను వెళ్ళిన వాటి కాదు అని చెప్పి అన్నారు. అయితే నేను ఇంకెక్కడ తెలుసుకోవాలి నాకు అనుకున్నప్పుడు నాకసలు ప్రకాష్ గారు చేసిన మేలంతా ఇంత కాదు. ఆయనెప్పుడో పొరపాటున విశాఖపట్నం వెళ్లి వస్తూ నాకు 'బర్మా ఆంధ్రులు' అనే పుస్తకం తీసుకొచ్చి చేతిలో పెట్టారు. సో, నాకు వెంటనే నేనేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానో అదంతా ఆ పుస్తకంలో ఉంది. బర్మాలో అంటే అంతా కాకపోయినా కొంతవరకు అదంతా జర్నలిస్టిక్ రైటింగ్. ఒక బీశెట్టి లక్ష్మణరావు అనే ఆయన రాసిన పుస్తకం అది. అందులో ప్రైమరీగా నేనేదైతే డీటెయిల్స్ కావాలి నాకు అనుకున్నానో అవన్నీ ఉన్నాయి అందులో. అవన్నీ ఉన్నప్పుడు దీన్ని నేను ఒక కథ చేయాలి. కథ చేయాలనుకున్నప్పుడు అట్ ద సేమ్ టైమ్ నాకేం జరిగింది, సాయి పాపినేని గారు ఆయన నన్ను ఒక చారిత్రక కథ రాయమని చెప్పి అన్నారు. ఆయన నాకు చరిత్ర రచనలో ఆయన నా గురువులాగే చెప్తాను. ఆయన నన్ను చారిత్రక కథ రాయమన్నప్పుడు నేను ఆల్రెడీ నాకు ఒక కథ లైన్ ఐడియా ఉంది. నా దగ్గర సోర్స్ ఆఫ్ మెటీరియల్ కూడా ఉంది. సో, నేను ఈ రెండిటిని జత చేసి మీరు ఏదైతే బర్మా స్టోరీ చదివారో పుస్తకంలో, అది నేను ఫస్ట్ రాశాను. సమ్‌హౌ అది ఆయన అడిగిన పర్పస్ కోసం ఆ కథ కుదరలేదు. బట్ నేను హ్యాపీ. ఎందుకంటే నేను ఏదైతే ఒక నవల రాయాలని అంతకు ముందు నుంచి ఐడియా బుర్రలో కథంతా డెవలప్ అయిపోతుంది. చాలా ఇది పెద్ద పెద్ద చిలువలు పలవలుగా విస్తరించిపోయింది మైండ్‌లో. రాయడం మొదలుపెట్టలేదు నేను. ఆయన అడిగిన తర్వాత నేను రాయడం మొదలుపెట్టేసాను. సో, ఒక ఆబ్స్టికల్ అనేది దారిలో తొలగిపోయింది. సో, నేను దీన్ని ఇంకా 3 తరాల కథ. మొదటగా అది బర్మాలో ఒక తరం కథ అయితే, ఆ తర్వాత అది నాగార్జున సాగర్ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తది నవలలో.
సో దాని గురించిన డీటెయిల్స్ ఎక్కడ తెలుస్తాయి? అసలు డ్యామ్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, ఏం చేశారు, ఎవరెవరు ఎలా కష్టపడ్డారు అంటే డాక్యుమెంటరీస్ అవన్నీ ఉన్నాయి. కానీ మళ్ళీ ఈ నవల రచన అనేది నేను మొదలుపెట్టి దాని మూలాలను పరిశోధిస్తూ నేను నా మూలాలని నా చుట్టూ కనుగొన్నాను. ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ గురించి నాకు ఎవరు చెప్పారు, ఎలా తెలుస్తది అని అన్నప్పుడు నేను మా నాన్నమ్మతో మాట్లాడుతుంటే ఆవిడ చెప్పింది నాకు. నానమ్మ నీకెలా తెలుసు నానమ్మ నీకన్నా? నాకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు నేను అక్కడికి వచ్చి పని చేశాను కదా అంది. నేను ఆశ్చర్యం. నేను అసలు ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. నా చుట్టూ మా ఇంట్లో ఉంది మా నానమ్మ అని నేనసలు వెంటనే ఒకసారి ఫోన్ రికార్డర్ ఆన్ చేసి, నానమ్మ ఇప్పుడు నీ చిన్నప్పటి నుంచి నీ జీవితంలో జరిగిందంతా చెప్పు అని చెప్పంటే, ఆవిడ తన మాటల్లో తన జీవితంలో తనకి తెలిసింది, గుర్తున్నది, తను ఫీల్ అయింది అంతా ఒక గంటన్నర పాటు ఆవిడ చెప్పింది. అందులోనే ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అంటే ఒక అంటే ప్రత్యక్ష అనుభవం అన్నమాట అది. పుస్తకాల్లో డీటెయిల్స్ వస్తాయి గానీ, నాకు ప్రత్యక్ష అనుభవం ఉన్న మనిషి అయితే మా నాన్నమ్మ వల్ల నాకు ఆ డీటెయిల్స్ తెలుసు. అక్కడ కూలీ ఎంత ఇచ్చేవాళ్ళు, మనుషులు ఎలా చచ్చిపోయేవారు, కన్స్ట్రక్షన్ జరుగుతున్న మనుషులు ఎలా చచ్చిపోయారు అంటే అది అసలు మిషన్ అనేది పెద్దగా వాడలేదు ఆ కన్స్ట్రక్షన్ లో. మనుషులే రాళ్ళు మోసుకొని ఆ అంతస్తులుగా అంతస్తులుగా కర్రలతో కడితే వాటి మీద ఇద్దరు మనుషులు భుజాల మీద మోసుకుంటే ఆ రాళ్ళని పైకి తీసుకెళ్లేవాళ్ళు. పొరపాటున ఆ రాయి పడితే మనుషులందరూ చచ్చిపోతారు. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఆ ప్రత్యక్ష అనుభవం ఉన్న మా నాన్నమ్మ చెప్పడంతో నాకు చాలా బాగా అనిపించింది. సో నాకు డ్రామ్‌కి సంబంధించిన డీటెయిల్స్, ఫర్దర్ డీటెయిల్స్ అంటే పుస్తకాల్లో చదువుకునే డీటెయిల్స్‌తో పాటు ఇది కూడా యాడ్ అయ్యి దానికి ఇంకా అథెంటిసిటీ పెంచింది. ఇంకోటేంటంటే ఈ నవల్లో ఇప్పుడు జాలర్లు ఎలా చేపలు పడతారనే టెక్నిక్స్ కూడా 3, 4 టెక్నిక్స్ దీంట్లో డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ వివరాలు ఎక్కడి నుంచి? నేను స్వయంగా చేపలు పట్టి బతికాను సార్. మా ఇంట్లో నేను ఇప్పుడంటే హైదరాబాద్ వచ్చేసి బీఎఫ్ఏ చేసుకుంటూ మీ పుస్తకాలు రాస్తూ మీతో ఇలా ఉన్నాను గానీ, ఒకవేళ ఇవన్నీ లేకపోయినా నేను చేపలు పట్టుకుంటుండేవాడిని. ఇంటర్ దాకా కూడా నేను చేపలు పట్టాను మా నాన్నతో. సో నేను ఆ జీవితాన్ని చూసాను. నేను గడిపాను. నాకు ఆ కష్టం తెలుసు. ఎదురుగా గాలొస్తా ఉంటే అలలు అంత ఎత్తున లేస్తుంటే దానికి వ్యతిరేకంగా అంటే ఒడ్డుకెళ్ళాలంటే ఆ అలలకు ఎదురు మీరు తెప్పలు లాక్కొని వెళ్ళాలి. సో అది లిటరల్‌గా యూ విల్ ఫీల్ లైక్ మీ చెయ్యి ఊడిపోతుందేమో అనుకుంటారు. ఆ తెడ్డేసేటప్పుడు. ఆ గాలికి ఎదురుగా. ఆ కష్టం అంతా నేను అనుభవించాను. మా నాన్నతో పాటు నేనున్నాను. ఇంకోటేంటంటే ఇందులో మీరు గమనించాల్సింది, మా దగ్గర కష్టం మగాళ్ళు మాత్రమే కాదండి. ఆడవాళ్ళు కూడా పడతారు. మగాడితో సమానమైన కష్టం ఆడవాళ్ళు కూడా చేస్తారు. మీరు చెప్పాను కదా! ఈ గాలికి ఎదురుగా లాగడం తెడ్‌ని మేము కత్తా అంటాం. ఆ కష్టం ఆడవాళ్ళు కూడా చేస్తారు. సో, ఈ కష్టం అన్నది నేను అనుభవించాను కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి చూసిన దాన్నే ఆ డీటెయిల్స్ అన్నది అంటే నేను చెప్పినట్టుగానే నేను మా వాళ్ళ జీవితం రాద్దాం అనుకున్నప్పుడు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. రికార్డ్ పర్పస్ కోసం అన్నా కూడా నేను రాయాలనుకున్నాను. రాశాను. ఓకే. ఇప్పుడు ఇంకోటేంటంటే కథ చెప్పిన పద్ధతి గూడా ఇప్పుడు మీరు లీనియర్‌గా ఉండదు. మీరు ఈ నావెల్‌లో. అంటే ముందుకి వెనక్కి పోతూ టైమ్ లైన్ షిఫ్ట్ అవుతూ అట్లనే ముందర లెజెండ్స్ లాగా చిన్న చిన్న కథలు చెప్తూ వాటినన్నిటిని తీసుకొచ్చి మెయిన్ కథకి ముడేయటం ఇవన్నీ గూడా హ్మ్. చెప్తూ సేమ్ టైమ్ ఇంట్రెస్టింగ్‌గా నడిచింది కథంతా గూడా. దీనికి ఇట్లాంటి టెక్నిక్ దీనికి ఎందుకు అనుకున్నారు? దీనికి ఇన్‌ఫ్లూయెన్స్ ఏంటి మీకు? ఇన్‌ఫ్లూయెన్స్ అంటే ఫస్ట్ థింగ్ ఇది నేను వచ్చినప్పుడు అంటే రాయాలని అనుకున్నప్పుడు ఇది ఏదైతే నా మీద ఈ ప్రభావాలన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఇది రెగ్యులర్‌గా రాసుకు వెళ్ళిపోతే ఈ లీనియర్ పద్ధతిలో 1920స్‌లో స్టార్ట్ చేసి ఇప్పటిదాకా జరిగిన ఒక అంటే 1 బై 1, 2, 3, 4 అనే లీనియర్ అంటే పద్ధతిలో చెప్తే నాకంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. దీనికొక ఆ ఫీల్ రావాలి. నేను రెగ్యులర్ సినిమాటిక్ గానే చెప్పాలి కథని. సినిమాటిక్‌గా చెప్పినప్పుడు అంటే నాన్ లీనియర్‌గా ఉంటాయి కదా సార్ సినిమాలు. కమర్షియల్ సినిమా. సో, డిఫరెంట్ సాహిత్య ప్రక్రియలన్నింటిని నేను చదివి తెలుసుకోవడం వల్ల నాకు ఓకే. దీనికి కూడా కొత్త స్టైల్‌లో చెప్పినప్పుడే కొత్తదన్నది ఎప్పుడు పాఠకులు నే ఇష్టపడతారు. అంటే బాగుంటే ఇష్టపడతారు. దాన్ని ఎంకరేజ్ కూడా చేస్తారని నాకు అర్థమయ్యి, కొత్తగా చెప్పాలి కథని అనుకున్నాను. సో, నేను ఏవైతే కాస్త వీడి గురి నేను అంటే ఒకడు సడెన్‌గా డబ్బున్నవాడయిపోతే, పవర్‌ఫుల్ అయిపోతే, అతని గురించి రకరకాల కథలేవైతే ఉంటాయో, ఆ కథలన్నింటిని నేను ఈ పుస్తకంలో మొదటి భాగం అంటే నేను పుస్తకాన్ని 2 భాగాలుగా విడగొట్టుకొని, మొదటి భాగంలో అతని గురించిన కథలుంటాయి. అంటే ఎవరు టచ్ చేయలేని విధంగా ఇంత పవర్‌ఫుల్‌గా ఈ మనిషి ఎలా అయ్యాడు అనే దాని గురించి నేను ఫస్ట్ హాఫ్‌లో అది కథలుగా చెప్పాలి.
ఆ కథలన్నింటికి ఉన్న వాస్తవిక కోణాన్ని సెకండ్ హాఫ్ లో చెప్పాలి. సో అది నేను అనుకున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఒక జానపద శైలికి సంబంధించిన కోణంలో నడుస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం యథార్థ చారిత్రక సంఘటనలతో కలిపిన, అంటే ఈ ఏదైతే కథలు ఉన్నాయో ఆ కథల్లో కొంచెం అబద్ధం, మొత్తం అబద్ధం కాదు, కొంచెం నిజం కూడా ఉంది. ఆ నిజం ఏంటో ఇందులో తెలుస్తుంది. మీరు ఒక ఆర్టిస్ట్, అది కాకుండా రాయగలరు. సో ఈ రెండు కోణాల్లో కూడా మీరు ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏమన్నా కొత్తగా రాయబోతున్నారా? ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా ఏంటి? ఓకే సార్, యాక్చువల్ గా అంటే రాయడం అన్నది మామూలుగానే హాబీ, ఇది నా ప్రొఫెషన్ అయితే కాదు. సో రైటింగ్ కి సంబంధించిన నా ప్లాన్స్ అంటే, నాకు బిఎఫ్ఏ మీద ఒక నవల రాయాలని ఉంది. బిఎఫ్ఏ అంటే నేను చదువుతున్న బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక నవల రాయాలని ఉంది. నాకు అంటే ఇప్పటిదాకా సాహిత్యంలో అంతగా టచ్ అయ్యింది లేదా ఎవరు టచ్ అయ్యింది కొన్ని సబ్జెక్ట్స్ ని తీసుకొని నావెల్స్ గా రాయాలని చెప్పి నా ఐడియా. అయితే ఈ నావెల్స్ గా రాయాలనే దాంట్లో కూడా నా స్వార్థం ఏంటంటే, నేను నా అల్టిమేట్ గోల్, అంటే గోల్ జీవిత లక్ష్యం లాగా సినిమా డైరెక్టర్ అవ్వాలనేది నా జీవిత లక్ష్యం. సో సినిమా రచయిత అయ్యే, అంటే సినిమా డైరెక్టర్ అయ్యే అవడానికి ముందు నాకు రైటింగ్ కూడా ఇంట్రెస్ట్ కాబట్టి వీలైనన్ని కథలు నావెల్స్ గా రాసి నేను పెట్టుకోవాలి. ఫ్యూచర్ లో నేను ఒకవేళ సినిమాలు తీయగలిగితే నాకు ఈ కథలుగా ఇవి ఉంటాయి నా దగ్గర అని చెప్పేసి ఒక ఐడియా ఉంది. సో అందుకోసం నేను దానికి వీలైనంత వరకు దానికి పనికొచ్చేలాగే నా కథలన్నీ, నా నావెల్స్ అన్ని రాసి పెట్టుకుంటూ ఉంటాను. అది మై నేమ్ ఇస్ చిరంజీవి అయినా, ఇప్పుడు రాసిన మైరావన్ అయినా, నేను నెక్స్ట్ రాయడం మొదలు పెట్టేశాను ఆల్రెడీ. దాని పేరు బిఎఫ్ఏ, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. నేను అంటే 1 year టైం ఈజ్ ఎనఫ్ ఫర్ మీ అండ్ ఈ నావెల్ రాయడానికి అని చెప్పి అనుకున్నా. సో అంటే 2021లో మై నేమ్ ఇస్ చిరంజీవి వచ్చింది, 22లో మైరావన్ వచ్చింది. సో నెక్స్ట్ బిఎఫ్ఏ నెక్స్ట్ బుక్ ఎగ్జిబిషన్ ఉండేలాగా మేబీ, అంటే తెలీదు నేను ఏం చేస్తాను, 1 year లో జరుగుతుంది లేదు కూడా తెలియదు. బట్ నా ప్లాన్, ఐడియా, టార్గెట్ అది. బిఎఫ్ఏ నవల్ రాయాలి 1 year లో. చారిత్రక నవల రాయాలి, ఒక గొప్ప చారిత్రక నవల రాయాలి. అయితే ఇప్పటిదాకా మన చారిత్రక నవల రచయితలు కానీ ఎవరు ముట్టుకోని సబ్జెక్ట్ ఏంటంటే వ్యాపారం. మనకి ఆంధ్ర ప్రాంతానికి లేదా తెలుగు వాళ్ళకి విస్తారమైన కోస్టల్ ఏరియా ఉంది. ఆ కోస్టల్ ఏరియా నుంచి జరిగిన నాగరికత వలస గాని లేదా వ్యాపారం గాని, దాని వల్ల జరిగిన సంఘటనలు గాని, అంటే దాని చరిత్ర ఎంతో ఉంది. దాన్ని పరిశోధకులు కూడా లైట్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం నవల రచయితలు కూడా వీలైనంత వరకు ఈ ఇండియా లోపల జరిగే కథలుగానే వాటిని చాలా నవలు రాశారు. వీలైనంత వరకు సముద్ర వ్యాపారం, ఎందుకంటే నా చారిత్రక నేపథ్యం అంటే, నేను అందే ఈ వాడ బలిజులు అన్నవారు ఓడ వనిజులు. ఓడల్లో వ్యాపారం చేసిన లేదా ఓడల మీద వ్యాపారం చేసిన వనిజులు వాళ్ళు వాడ బలిజులు అయ్యారు తర్వాత. సో వీలైనంత వరకు ఈ నౌకా వ్యాపారానికి సంబంధించిన దాన్ని వీలైనంత వరకు ఎక్కువగా పరిశోధించి చదివి తెలుసుకొని, నాకు ఈ విషయంలో జ్ఞానపీఠ అవార్డు వచ్చిన నవల రచయిత ఎవరు, అమితావ్ ఘోష్ అండి, ఇన్స్పిరేషన్. ఆయన ఐబిస్ ట్రైలజీ అని ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్ళు చైనాకి చేసిన ఓపియం ట్రేడ్ ని 3 నవలలుగా రాశాడంటే, 3 విస్తృతమైన పెద్ద పెద్ద నవలలుగా 3 నవలలుగా రాశాడు. నేను ఒక నవలగా రాసినా కూడా కాస్త పెద్ద నవలగానే రాసి ఈ కోణంలో ఒక నవలగా రాద్దామని చెప్పి అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఆర్టిస్ట్ ని, నాకు ఆర్ట్ కూడా అంతే ఇంట్రెస్ట్ కాబట్టి, నాకు రీసెంట్ గానే నేను అజంతా ఎల్లోరాలు చూసి వచ్చాను. నాకు ఆ యొక్క అసంతృప్తి కూడా ఉంది. తెలుగులోనే కాదు, ఇండియన్ లిటరేచర్ లో కూడా అజంతా ఎల్లోరా గుహల్ని వీలైనంత వరకు, అంటే రాసిన నావల్స్ ఉన్నాయి. ఈవెన్ తెలుగులో కూడా నూరి నరసింహ శాస్త్రి గారు వాగిరా అనే నవల రాశారు. కానీ దాని గురించి మళ్ళీ రాయాలి, ఎన్నో రావాలి. అది అంత విస్తృతమైన, అంత చారిత్రక ప్రాధాన్యం ఉన్న చోటు గురించి ఎన్ని కథలు రావాలి, ఎన్ని పుస్తకాలు రావాలి, ఎన్ని నవలలు రావాలి, ఎన్ని సినిమాలు రావాలి, అవేమీ లేవు. సో నేను ఒక చారిత్రక నవల రాయాలని చెప్పి అనుకుంటున్నాను. సో నా ఇంట్రెస్ట్లు ఇవన్నీ, ఈ సముద్ర వ్యాపారము, చిత్రకళ, శిల్పము, ఇవన్నీ నా ఇంట్రెస్ట్లు. ఎప్పటికైనా ఒక చారిత్రక నవల రాయాలనేది నా కోరిక. మైరావణాన్ని గ్రాఫిక్ నావల్ గా తెద్దామని చెప్పి కూడా ఒక ఐడియా ఉంది. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రసాద్. విష్ యూ ఆల్ ది బెస్ట్.